విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంత పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా చెప్పండి మేడం. అక్టోబర్ నెలలో ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా సకల గ్రహాల యొక్క సంచారాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, అంటే ఈ రకరకాల ట్రాన్సిట్స్ ప్రతి నెల అవుతూ ఉంటాయి కదరమ్మా. అయితే సూర్య భగవానుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి వెళ్ళడము, బుధ భగవానుడి యొక్క సంచారం కూడా కన్య నుంచి తులకి వెళ్ళడము, కొన్ని రాశుల వారికి బుధాదిత్య యోగాలు ఏర్పడము, కొన్ని రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడము లాంటివి ఈ నెలలో ప్రత్యేకంగా మనం చూడొచ్చు. మేడం, మీన రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? మీన రాశి వాళ్ళందరికీ కూడాను ఈ అక్టోబర్ నెలలో ప్లానింగ్, విజువలైజేషను, ఫోకస్, అంటే ప్రణాళికలు వేసుకోవడము, ఆ ప్రణాళికలకి కట్టుబడి ఉండడము, ఆ ప్రణాళికల్లో మనం రాసుకునేది ఏదైనా సరే, ప్రణాళిక అంటే ఏదో దేన్నో ఉద్ధరించేసే ప్రణాళికలు అక్కర్లేదండి. మన జీవితానికి కావలసిన ప్లానింగ్ మనకుంటే సరిపోతుంది. దేన్నో ఉద్ధరించేస్తామనే ప్రణాళికలు వేయడానికి ఎవరికీ టైం లేదు, రైట్? సో ఇక్కడ మీ ఫోకస్, మీ లైఫ్ రానున్న 5 సంవత్సరాలు మీరు ఎలా మలుచుకోదలుచుకుంటున్నారు అనే విజువలైజేషన్ ఈ 3 months టైం తీసుకుని మీరు చేయాలి. అదే మీ హోంవర్క్. ఈ అక్టోబర్ నెలలో మీకు వస్తుంది, ఆ స్పీడ్ కూడా వస్తుంది. కొంచెం గజిబిజిగా ఉన్నప్పటికీ బై నవంబర్ ఆఖరికల్లా మీరు చాలా చక్కగా చేయగలుగుతారు. అది చాలా చక్కగా చేయగలుగుతారు, చాలా చక్కగా ప్లాన్ చేసుకోగలుగుతారు. కానీ 5 సంవత్సరాలు చేయాల్సి ఏదో 2 సంవత్సరాలకి మాది 5 సంవత్సరాలు ఎవరు చూశారు, తర్వాత మళ్ళీ మారుతాయి కదా అనే సంకల్పాన్ని ముందే నాకు చెప్పకండి. మార్పులు ఎలాగో సహజం, వస్తాయి, ఇబ్బంది లేదు. చిన్న మార్పులతో కూడిన చేంజెస్ మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అసలు మనకి ప్లానే లేకపోతే మనం ముందుకెళ్ళి వెళ్తాం. అలా చేయొద్దు. మీరు ఎంప్లాయ్మెంట్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, ప్రోడక్టో, ప్రాజెక్టో, సర్వీసో, ఏ వృత్తి వ్యాపారం ఏదోటి చేస్తూ ఉండుంటారు కదా. జీవనం సాగించడానికి మీరు ఏం చేస్తుంటే అది వచ్చే 5 సంవత్సరాలు నా లైఫ్ ఎలా ఉండాలి, పీరియడ్, ఎండ్ ఆఫ్ స్టోరీ, అంతే. మీరు రాసి వాళ్ళందరూ కూడా తర్వాత ఈ 5 సంవత్సరాలకి మీరు ప్లాన్ రాసుకున్న తర్వాత అందులో స్టెప్స్ ఏంటి, సంవత్సరం వారీగా రాయండి. ఒకేసారి 5వ సంవత్సరం చేసేలేరుగా. మొదటి సంవత్సరం ఎంత, రెండవ సంవత్సరం ఎంతవరకు, ఎంత పర్సెంటేజ్ అచీవ్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఉండే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది. గ్యాన్ చార్ట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు కదా. సో గ్యాన్ చార్ట్స్లో డెలివరబుల్స్, టాస్క్స్ అవన్నీ టైం లైన్స్తో సహా రాస్తారు కదా. ఆ రకంగానే ఇక్కడ కూడా ఉండాలి. జీవితం ప్రాజెక్ట్ కదా, దీన్ని మించిన ప్రాజెక్ట్ లేదు. మిగతా ప్రాజెక్ట్స్ ఉంది తూచు, అంతేనా? సో ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఈ జీవితం అనే ప్రాజెక్ట్ని. యాంగ్జైటీ అక్కర్లా, 5 ఏళ్ళు రాయమంటుందని పర్లా, ఆనందం, సరదా ఉంటుంది అందులో. రాయడం మొదలు పెట్టండి, చక్కగా ఆనందంగా ఉంటుంది. తర్వాత మీరు ఏమాత్రం నెగిటివిటీని చోరు చేసుకోవద్దు. ఎందుకు, మీకు కావాల్సిన ఫైనాన్సెస్ కానీ, డబ్బు కానీ అన్నీ అందుతాయి. ఈ సమయంలో ఆస్తులు కొంటారు, ఆస్తులు చేజిక్కుతాయి. రావాల్సిన ఆస్తులు ఎక్కడైనా ఇరకాటంలో ఉండి, ఇంకా పేరెంటల్ ఆస్తులు కానివ్వండి, యాన్సెస్ట్రల్ ఆస్తులు కానివ్వండి రాకపోతే అవి కూడా వచ్చే సమయం మీకు. ఇది ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది ఫారెన్ ల్యాండ్స్కి వెళ్ళగలిగిన వాళ్ళకి, వెళ్ళాలనుకునే వాళ్ళకి వెళ్ళగలిగే ఆస్కారం పుడుతుంది. తిరిగి రావాలనుకునే వారికి ఆస్కారం పుడుతుంది. షిఫ్ట్ అయిపోదాం ఇంకా మదర్ల్యాండ్స్కి అనుకునే వాళ్ళకి, అంటే మీ మదర్ల్యాండ్ ఏదైతే ఉండొచ్చు కాక ఆ మదర్ల్యాండ్కి. ఓకే, తర్వాత ఇక్కడ మీరు భూమి లావాదేవీలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా కొనసాగుతాయి. తర్వాత మీ మదర్స్ హెల్త్ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే గత కొద్ది నెలల్లో మదర్ ఇన్ లాస్ కొంచెం మానసిక ఆవేదనకి గురవడం మీరు చూసుంటారు. అత్తమ్మలు, అమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, మదర్ ఫిగర్స్ అందరూ, నాయనమ్మలు, అమ్మమ్మలు. ఇప్పుడు వాళ్ళ ఆరోగ్య రీత్యా మీకు ఆనందం చేకూరే సమయం ఇది. చాలా చక్కగా వాడిని కలవండి, ఆనందంగా ఉండండి. అండ్ మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ యొక్క బంధాలు, బంధుత్వాలు చాలా బలీయంగా, పునాదుల్లాగా చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సమయంలో ఎంతో చక్కగా మీరు ఆనందంగా మీరు ఆ ఎనర్జీ లెవెల్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళి జీవితాంతం మొత్తానికి కూడా ఈ బంధాలు, బంధుత్వాలు ఉన్నాయి చూసారు, ఈ సిబ్లింగ్స్, ఇవన్నీ మేము అందరం బాగానే ఉంటాంగా,
బాగానే ఉంది. కానీ ఆ బాగానే ఉంటాంగా అనే విషయంలో ఇక్కడ 2 ప్లానెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అక్కడ బాగోకపోతే ఆ 2 ప్లానెట్స్ రెడీగా ఉంటారు. మధ్య కవం పుచ్చుకుని కాదు, రోకలు పుచ్చుకుని. రోకలి. ఏ బుధ కుజులు ఇద్దరు కూడా చాలా చక్కగా రెడీగా ఉంటారు. అన్నదమ్ములు చూసుకోపోయినా, అక్క చెల్లెని చూసుకోపోయినా, వాళ్ళ ఆస్తిపాస్తుల కోసం మనం ఆశపడ్డా, వాళ్ళని ఏ రకంగానూ మనం మానసికంగా హింసించినా, వాళ్ళ పురోగతి కోసం మీరు శ్రమించండి. వాళ్ళ ఆనందం కోసం మీరు శ్రమించండి. వాళ్ళు బాగుండాలి కోసం మీరు వాళ్ళకి చేయగలిగిన మంచి చేకూర్చండి. వాళ్ళని అసూయగా చూడకండి. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళని కించపరచకండి. ఇలాంటివన్నీ చేసినప్పుడు అప్పుడు మన లెవెల్ బాగుంటుంది. వాళ్ళకి ఏం తెలుసులే, మీరు ఏం చేశారులే, బాగానే ఉంటుంది. తర్వాత వీళ్ళ తర్వాత రోకలు కొట్టించుకుంటామే, ఇద్దరూ బలిష్టమైన వాళ్ళే. ఒక ఆయనకి స్పీడ్ ఎక్కువ, ఒక ఆయనకి కండబలం ఎక్కువ. ఎవరి దగ్గర నుంచి ఎస్కేప్ అవుతాం? ఆయన మైండ్తో కొట్టేస్తారు, ఈయనేమో భుజబలంతో కొట్టేస్తారు కుజుడు. ఏం చేస్తారు? వాళ్ళిద్దరు అడ్రస్లు తెలియదే. వీళ్ళందరినీ బాగా చూసుకుంటే వాళ్ళిద్దరూ మన చక్కగా ప్రేమగా ఉంటారు, మంచోళ్ళుగా. ఓకేనా? అలా చేసుకుంటూ ఉండండి, చక్కగా ఆనందంగా ఉండండి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళే కాదండి, మన పెళ్ళిళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చే ఆడబడుచులు కానివ్వండి, మరుదులు కానివ్వండి, బావగారులు కానివ్వండి, ఇంకో సెట్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్సే. అంతే. జీవితం చాలా గొప్పది, సంతోషకరమైంది. బంధాలు బంధుత్వాలు ఇంకా ఆనందాన్ని పంచేవి. సంతోషం.